యష్ ఇప్పుడు భారత సినిమాలో మిగతా అందరు గ్యాంగ్స్టర్ సినిమాలని పాతవిగా మార్చేశాడు. ఇది టీజర్ లా కాదు, ఒక వార్నింగ్ లా అనిపించింది. ఈ టీజర్ లోని 30 సెకండ్లు చూసినా మనం ఒక్కటే అనుకుంటాం, ఇది కేజీఎఫ్ కాదు, దానికన్నా చాలా డార్క్ అని. ఇప్పుడు ప్రతి ఫ్యాన్ చేసే తప్పు ఇదే. వాళ్ళు కేజీఎఫ్ 2 ఎక్స్పెక్ట్ చేస్తారు, రాకీ బాయ్ స్వాగ్, మాస్ మూమెంట్స్. కానీ గీతూ మోహన్ దాస్ సరిగ్గా వ్యతిరేకంగా చేశారు. ట్యాగ్ లైన్ అక్షరాల ఎ ఫెయిరీ టేల్ ఆఫ్ గ్రోన్ అప్స్. ఇది డార్క్ క్యారెక్టర్ డ్రివెన్ గ్యాంగ్స్టర్ స్టోరీ, మాస్ ఎంటర్టైనర్ కాదు. యస్ తన సొంత ఇమేజ్ కి వ్యతిరేకంగా ఆడుతున్న ఆట, అందుకే ఇది హిట్ అవుతుంది. అందరూ మిస్ అవుతున్న ఈ డైలాగ్ వినండి. ముసుగేసుకొని మొహం మీద ఉన్న దుఃఖాన్ని దాచిపెట్టొచ్చు, నుదుటిపై రాసిన విషాదాన్ని మాస్క్ వెనుక మీ బాధను దాచుకోవచ్చు, కానీ విధిలో రాసిన వినాశనాన్ని కాదు. ఈ ఒక్క లైన్ మొత్తం సినిమాను చెప్పేస్తుంది. ఇది స్టోరీ కాదు, గ్యాంగ్స్టర్ కోటు వేసుకున్న ట్రాజెడీ. క్యాజువల్ వ్యూయర్స్ స్క్రోల్ చేసి వెళ్ళిపోయే డీటెయిల్ ఇది. ఈ సినిమాకి డెప్త్ ఉందని నిరూపించే డీటెయిల్ ఇది. ఈ మూవీ 1950 నాటి బొంబాయి గ్యాంబుల్. ఇక్కడే రిస్క్ ఉంది, అందుకే నేను రెస్పెక్ట్ కూడా ఇస్తున్నా. 1950లో అండర్ వరల్డ్ లో సెట్ అయింది. మోడర్న్ యాక్షన్ ఫిల్మ్ కాదు, పీరియడ్ పీస్ కాదు. పెద్ద స్టార్ ఎవరు ఇలాంటివి చేయరు, ఎందుకంటే అమ్మడం కష్టం. యష్ అయినా చేశాడు. క్యాస్ట్ నయనతార, కియారా, సూర్య, కేమియా. ఇది ఫార్ములా కాదు, ఫిల్మ్ మేకర్ సినిమా అని చెప్తుంది. ఇది ల్యాండ్ అయితే భారతీయ సినిమా గ్యాంగ్స్టర్ జానర్ ని చూసే తీరే మారిపోతుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ ను బ్రేక్ చేసిన లైన్, తమ్ముణ్ణి కాల్చి ఆడి బూడిదతో లైన్ గీసి అని పిలిచాను. అది హీరో తనను పరిచయం చేసుకోవడం కాదు, తన నుంచి తీసుకున్న దాన్ని క్లెయిమ్ చేసుకునే మనిషి. 5 మాటల్లో మొత్తం సినిమా ఇది. ఇప్పుడు నిజాయితీగా ఒక మాట మాట్లాడుకుందాం. టాక్సిక్ తర్వాత కేజీఎఫ్ కాదు, మొదట టాక్సిక్ అవుతుంది, తర్వాతే కేజీఎఫ్ అవుతుంది. నేను తప్పు అనుకుంటే కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఎవరు ఎక్కువ ఎక్సైటెడ్ గా ఉన్నారు, కేజీఎఫ్ ఫ్యానా లేక కొత్త యష్ ఫ్యానా? సబ్స్క్రైబ్ చేసి బెల్ ని కొట్టండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.